10 రోజుల ముందు ముంబైకి చెందిన ప్రముఖ బిజినెస్ మ్యాన్ అయిన పటేల్ ని హైదరాబాద్ లో ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి షూట్ చేసి చంపడం జరిగింది. షూట్ చేసింది బిందు, శేఖర్, కిషోరే. వాళ్ళ వెనకుండి 2 ఏళ్లు ప్లాన్ చేసి పటేల్ ని చంపించింది మాత్రం తన తమ్ముడు లక్ష్మణ్ పటేల్. జేడి చెప్తుంది. ప్రాంక్ పేరుతో ఈ ముగ్గురిని నమ్మించి పటేల్ ని చంపించేశారు. కేసులో లీడ్ ని ఫాలో అవుతూ నర్సింగ్ యాదవ్ ని పట్టుకునే లోపు ఈ లక్ష్మణ్ రవీందర్ సింగ్ తో నర్సింగ్ యాదవ్ ని చంపించాడు. లక్ష్మణ్ పటేల్ ని 2 మర్డర్ కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. జర్నలిస్ట్ అంది. మరి ఇప్పుడు ఆ ముగ్గురిని ఏం చేయబోతున్నారు మేడం? తెలిసి చేసినా తెలియక చేసినా ఈ ముగ్గురు ఒకరిని మర్డర్ చేశారు. కాబట్టి ముగ్గురు మీద కేసు రిజిస్టర్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ లో పోలీసులకు హెల్ప్ చేశారు. ప్రాంక్ పేరుతో ఈ ముగ్గురిని మోసం చేసి మర్డర్ చేయించారన్నది కోర్టు కూడా దృష్టిలో పెట్టుకుని ఈ ముగ్గురికి శిక్ష వేయడం జరుగుతుంది. కెమెరా చూస్తున్న ప్రజలకి నేను చెప్పాలనుకుంది ఒక్కటే. పైకి రైట్ లేపండి. వైరల్ అవడానికి, ఫేమస్ అవడానికి మీరు చేసే చిన్న చిన్న పనులు నేరాలుగా మారొచ్చు. ఇలాంటి ప్రాంకులు చేసే ముందు, వైరల్ వీడియోలు చేసే ముందు 1కి 2 సార్లు ఆలోచించి చేయడం మంచిది. ఈ ముగ్గురు చేసిన తప్పు వాళ్ళ జీవితం ఖరీదు. ఈ కేసు చూసైనా తప్పప్పుల మధ్య తేడాని తెలుసుకుంటారని అనుకుంటున్నాను. సాధారణ మిగిలిన కేసు డీటెయిల్స్ ని ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తాం. థ్యాంక్ యూ. ఓకే.